ఎక్స్పోజర్. ఇంతకుముందు విమెన్కి ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉండేది. అంటే మోస్ట్లీ హౌస్ వైఫ్స్ ఉండేవాళ్ళు, ఆర్ ఏదున్నా సరే జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవి కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా తెలిసేది, అంటే ఇంట్లో వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయినాయి, అంటే ప్రైవసీ ఇంక్రీజ్ అయిపోయింది, ఎక్స్పోజర్ ఇంక్రీజ్ అయిపోయింది. ఎక్స్పోజర్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయడం అవ్వచ్చు, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా సోషల్ మీడియా త్రూ కనెక్షన్స్ అనేది ఈజీ అయిపోయింది, కమ్యూనికేషన్ అనేది. ఇంతకుముందు ఏంటి, నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో మాత్రమే నేను సోషలైజ్ అవ్వడానికి స్కోప్ ఉండేది. బట్ ఇప్పుడు కరెంట్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా కానివ్వండి, మన ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా ఏది తీసుకున్నా కూడా వీటితోటి వీ కెన్ కనెక్ట్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ కొత్తగా డేటింగ్ యాప్స్ కూడా యాడ్ అయినాయి దానికి, రైట్? సో వీటితోటి ఏంటంటే నా ఎక్స్పోజర్ టు అ స్ట్రేంజర్ ఆర్ టు మై అదర్ ఫ్రెండ్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు పాత జ్ఞాపకాలు, ఇప్పుడు సపోజ్ నాకు స్కూల్లోనో లేకపోతే కాలేజ్లోనో ఎవరితోటో అఫేర్ ఉండేది, తర్వాత మేము దూరం అయిపోయాము, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల మళ్ళీ మేము కలుసుకున్నాము. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ మాట్లాడుకొని ఆ ఓల్డెన్ డేస్ గుర్తు చేసుకోవడము. ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఒక చిన్న ఫ్యాంటసీ వరల్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇక్కడ, రైట్? ఈ ఫ్యాంటసీ వరల్డ్ ఒకటి ప్లస్ ముద్దుగా మాట్లాడుకోవడము, విచ్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ ఏ రియలిస్టిక్ వే. అంటే ఇప్పుడు రియలిస్టిక్గా నాకు ఇంకా మా వైఫ్కి నేను మాట్లాడుకున్నామంటే మోర్ ప్రాక్టికల్గానే ఉంటుంది. వన్స్ ఇన్ ఏ వైల్ అలా రొమాంటిక్గా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. బట్ ఒక స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడు మోస్ట్ ఆఫ్ అండ్ రొమాంటిక్గానే మాట్లాడుతూ ఉంటారు, అండ్ ఎస్పెషలీ వెన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అంతే, గర్కి మురికి దాల్ బరాబర్ అంటారు చూడండి, సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ. సో ఏంటంటే ఇలాంటివి జరగటం వల్ల, అంటే ఈ ఎక్స్పోజర్ ఇన్ వేరియస్ వేస్ రావటం వల్ల ఈ కేసెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతున్నాయి.